ఆ పార్టీ ఏంటి, ఆయన విధానం ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి అని మీరు అర్థం చేసుకోండి. ఆడంగులు అని చెప్పేసి ఒక పదం మాట్లాడితే సరిపోతుందండి. అసలు మనం మగాళ్ళవా? మనం మగాళ్ళవైతే 450 కోట్లు వస్తాయా? మనం నిలబెట్టిన 90 మందికి ఎన్ని ఓట్లు వచ్చినాయి చెప్పండి. అంటే ఇది చాలా ఇబ్బంది అండి మాలాంటి వాళ్ళకు కూడా. బాధ్యత కలిగి ఒక పదవిలో ఉండి నాలాంటి మాట్లాడాలన్నా కూడా ఈ పెట్టిరేగిపోయే ఈ వ్యవహారం ఏంటంట, ఎవరు ఆడంగులు? అసలు జనాశ్రావణ్ అంత, పవన్ కళ్యాణ్ అంత, చంద్రబాబు నాయుడు గారు అంత నేను అంటున్నానండి, జనాశ్రావణ్ నెత్తి మీద 10 రూపాయలు పెట్టి మార్కెట్లో పావలా కొనమంటే ఓడు కొండండి. స్టిల్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను జనాశ్రావణ్కి, పావలా కొనమంటే కొండరు నిన్ను. పోనీ ఆడంగులు అంటున్నావు, ఒకసారి చీరాజ్ జాకెట్ కట్టుకొని చూడు, ఎవరు మోము ఎలా ఉంటుందో. సార్ నేను అంబేద్కర్ని పూజించేవాడిని, నేను అంబేద్కర్ గురించి ఆలోచించేవాడిని. మనం ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటే హోందాతనంగా రాజకీయాలు చేయాలండి. అలా నిప్పులు గక్కినా పర్వాలేదు కానీ ఆ విధంగా మిరపకాయలు ఎత్తకూడదండి. ఎవరి మేలు కోసం, ఏ బావ కళ్ళల్లో ఆనందం చుట్టడం కోసం అండి ఈ బూతులన్నీ. ఏ బావ దగ్గర నువ్వు మాట్లాడుకున్నావు, ఏ బావతో షేరీక్ అయ్యావు, ఎవరి ఆనందం కోసం? ఇది రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో చేసే రాజకీయ పార్టీలేనండి ఇవన్నీ. ప్రజలు ఆస్వాదిస్తారండి ఇవన్నీ కూడా.